నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేత నేను పరిపూర్ణ ముందుగా ముఖ్యాంశాలు జూబ్లీ హిల్స్ లో ప్రభుత్వ డయాగ్నోస్టిక్ మినీ హబ్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైంది ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి వేణు పర్యటన పొలాలకు నీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులు ఆదేశాలు దెందులూరులో వింత వ్యాధి కలకలం అకస్మాత్తుగా స్పృహ కోల్పోతున్న స్థానికులు అచ్చెన్నాయుడుపై ఏపీ పోలీస్ సంఘ నేతలు ఆగ్రహం పోలీసులు చట్టాలకు లోబడి ఉంటారని తెలుసుకోవాలని హితవు డీటెయిల్స్ లోకి వెళ్దాం. పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని శ్రీరామ్ నగర్ లో మంత్రి కేటీఆర్ డయాగ్నోస్టిక్ మినీ హబ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం నారాయణగూడలో ఐపీఎం ప్రారంభించుకున్నామని ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకున్నామని తెలిపారు. రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు ఇప్పటికే అందుబాటులో వచ్చాయని ఇప్పుడు కొత్తగా ఎంఆర్ఐ అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ వంటి పరీక్షల నిర్వహణకు ఈ సెంటర్లను నెలకొల్పామని చెప్పారు. డయాగ్నోస్టిక్ సెంటర్లో మొత్తం 57 రకాల రక్త పరీక్షలను చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ నుంచి వెళ్ళమ్మా కొద్దిగా ఇంకా రాను రైట్ సార్ ఇంకా కంగ్రాచులేషన్స్ మ్యామ్. మేడం కాదు సోమయ్య గారు ఏమన్నారంటే మీరు రేడియోలో ఇస్తారు. CSR next year CSR 2 ఏళ్ల కిందట హబ్ అండ్ స్పోక్ మోడల్లో నారాయణగూడలోని ఐపీఎంలో ఒక హబ్ పెట్టుకుని తర్వాత చాలా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో మనం ఈ పరీక్షలు ప్రారంభించుకోవడం జరిగింది. కానీ ఈరోజు అత్యంత ఆధునికమైన వైద్య పరికరాలు వినియోగిస్తూ ఎంఆర్ఐ కానీ ఈసీజీ మెషిన్స్ కానీ అల్ట్రాసౌండ్ కానీ ఇంకా భవిష్యత్తులో సిటీ స్కాన్స్ కానీ కంప్లీట్ రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు ఈ రకంగా ఏ రకమైన ప్యాథలాజికల్ టెస్టులు అయితే అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఉచితంగా ప్రజలకి చేయిస్తూ పట్టణంలో ఉండే పేదవారందరికీ కూడా అండగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాదాపుగా
57 రకాల రక్త పరీక్షలు, వాటితో పాటు ఇంకా చాలా రకాల ఇతర డయాగ్నోస్టిక్ సేవలను, ఇమేజింగ్ సర్వీసెస్ని కూడా, అంటే ఎక్స్రేస్ కానీ ఇంకా ఇతర ఇమేజింగ్ సర్వీసెస్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా పెద్దలు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి, వారి మొత్తం బృందానికి, ఇక్కడ కమిషనర్ కరుణ గారు ఉన్నారు, ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీమతి రమాదేవి గారు ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో విశేషమైన సేవ చేసిన వైద్య బృందానికి, వైద్య సిబ్బందికి అందరికీ ధైర్యాన్ని ఇస్తూ ప్రజలందరినీ కూడా కాపాడుకుంటూ తాము శ్రమ కోర్చి గడిచిన సంవత్సర కాలంగా జమిలీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడారు. జమిలీ ఎన్నికలు రావచ్చని ప్రధాని మోదీని చెప్పారని అన్నారు. వైసీపీ వచ్చాక టీడీపీ నేతలపై 1350 కేసులు పెట్టారని తెలిపారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని, అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్నీ పోయినాయి. ఇవన్నీ పోతే అవి మాట్లాడకుండా యూనియన్ లీడర్స్ తమాషా ఆడతారా? మీకే సంబంధం. కొంతమందిని పెట్టుకున్నారు పైరులు చేయడానికి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు కూడా కరోనా ఉంది, మేము డ్యూటీలు చేయలేము, అందుకని ఎలక్షన్కి వెళ్ళాము, దానికోసం దాన్ని సాగుగా చూపించి దీనికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మా టీచర్ రాలా? కరోనా టీచర్లు ఎక్కడ వేశారు? లిక్కర్ షాపుల దగ్గర వేశారు. క్యూ మెయింటైన్ చేశారు. ఒక టీచర్ చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? సార్ ఎక్కడన్నా ఏంటి సార్, ఆ బ్యాంక్ దగ్గర వెళ్ళిపోతాం కానీ లిక్కర్ షాప్ దగ్గర ఏంటి సార్, నాకు ఆమోషిగా ఉంది, చదువు చెప్పవలసిన నేను లిక్కర్ షాపా క్యూలైనా. అప్పుడు ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి ఎన్నికలు ఆపాలని వెళ్తే మీ పార్టీ తరఫున మీరేమన్నా? మీ పార్టీ అక్కర్లేదు బ్రదర్, ఇవన్నీ కూడా చట్టం దాని పని చేసుకుంటా పోతుంది. చట్టాన్ని ఎవరు అతిక్రమించి కేరళ ఎలక్షన్ జరిగాయి, కర్ణాటక ఎలక్షన్ జరిగాయి, బీహార్ ఎలక్షన్ జరిగాయి. అక్కడ కరోనా లేదా? మరి ఇక్కడే వచ్చిందా కరోనా? కరోనా కంట్రోల్ అయినా మాట్లాడుతున్నారు. కరోనా పీక్లో ఉన్నప్పుడు జరిగే ఎలక్షన్, కరోనా పెరుగుతూ ఉంటే ప్రపంచం అంతా వణికిపోతే ఆ రోజు ఎన్నికలు వద్దంటే ఆయన తీసేసే వరకు పోయారు. ఇది తప్పని సుప్రీంకోర్టు బాతలు పెట్టిన తర్వాత మళ్ళా అతను ఛార్జ్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు కరోనా తగ్గిపోయే సమయంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఎన్నికలు పెడతానంటే మళ్ళా విమర్శిస్తున్నారు. పెట్టకూడదని కోర్టుకు పోయారు. ఈరోజు కోర్టులో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మొన్న ఒక జడ్జిమెంట్ ఇస్తే మేము స్వాగతించాం. మీరేమన్నారు? ఎన్నికల కమిషన్ రాజీనామా చేయమన్నారు. ఇప్పుడు అడుగుతాను నేను, ముఖ్యమంత్రి రాజీనామా చేయి, మంత్రి రాజీనామా చేయి, మీరే కదా మనం చెప్పారు. మీకు ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది కదా, సమాధానం చెప్పండి. ఇష్టానుసారంగా ప్రవర్తించడం, కోర్టులంటే కూడా లెక్కలేంతనంగా బిహేవ్ చేయడం మంచి పద్ధతి కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎప్పుడైనా సరే చట్టం ముందు అందరూ సమానమే. మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఉంది. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. తప్పు చేసిన వాడు తప్పకుండా శిక్షించబడతాడు. తప్పు చేయకపోతే తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఏమీ చేయలేరు. అదే జరిగింది ఇన్సైడ్ ట్రేడింగ్, అదే జరిగింది ఈ కేసులన్నీ. 20 నెలల్లో ఎన్ని విధాలుగా బ్లాక్మెయిల్ చేశారు మీరు. ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు ఈరోజు ఇంట్లో ఆనందంగా నిద్రపోయే పరిస్థితి లేకుండా పోయింది. ఏ రాత్రి వస్తారో, ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఏ ఇల్లు కూలగొడతారో, ఏ కొంపగోలు చేస్తారో తెలియని పరిస్థితి. ఇదేనా పరిపాలన? పోలీసులు కూడా చెప్తున్నా, మంచి పద్ధతి కాదు. మీరు కూడా పోలీస్ బట్టలు వేసుకున్నారు కొంతమంది, అందరూ కాదు. కొంతమంది అయితే మనసు చంపుకున్నారు. చంపుకోవద్దండి, మనస్సాక్షిగా పనిచేయండి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో మంత్రి వేణుగోపాల్ పర్యటించారు. అధికారులతో కలిసి పంట పొలాలను పరిశీలించి రైతుల సమస్యలపై ఆరా తీశారు. పంట పొలాలకు నీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
ఆడెవడో బాగున్నాడు నాకు అయితే వాటర్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆల్సో వెరీ వాల్యూబుల్ ప్రాస్పెక్ట్స్ వేయించారు వాటర్ మేనేజ్మెంట్ మీద ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ చెప్పినప్పుడు మీ వీళ్ళు ఉన్నారు కదా ఆర్బీకేలో ఫార్మింగ్ వాళ్ళతో కోఆర్డినేట్ రాజులూరు మండలంలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి సాగునీటి ఎద్దడిని పరిశీలించడానికి ఈరోజు సూపరింటెండెంట్ ఇంజనీర్ ధవళేశ్వరం వారు ఇక్కడికి వచ్చారు. ఈ వాస్తవ పరిస్థితులు ఇంతకు ముందే నేను ఒకసారి పర్యటన చేసి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారితో కూడా డిస్కస్ చేసిన తర్వాత సమస్య తీవ్రతని వారే స్వయంగా వచ్చి పరిశీలించినట్లయితే భవిష్యత్తులో ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటిది శాశ్వతంగా దొరుకుతుందనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం యొక్క ఆలోచనగా నేను తీసుకుని వారికి తెలియజేయటం, తద్వారా ఇవాళ ఏ ఏ గ్రామాల్లో ఎక్కడైతే శివారు ప్రాంతాలు ఉన్నాయో టైలెంట్స్ సాగునీటి ఎద్దడి వల్ల ఇప్పుడే నాట్లు వేసుకున్నటువంటి రైతులు పడుతున్న ఆందోళన ఎలా తగ్గించాలనేటువంటిది ప్రభుత్వం ఒక ప్రాధాన్యతగా తీసుకుని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి గోదావరి జలాల్లో మన కెనాల్స్కి కావాల్సినటువంటి రిసీవింగ్ పార్ట్ ఏదైతే ఉందని పెంపు చేయడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. 1-2 రోజులు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మరలా ఇటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రణాళికలు సిద్ధం చేయడం కోసమే ఇవాళ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు వచ్చారు ఇక్కడికి. మనం ఎక్కడైతే రామచంద్రపురంలో ఉన్నటువంటి తీర ప్రాంత రైతులు ఉన్నారో వారందరినీ కూడా ధైర్యంతో ఉండమనేటువంటి ఈ సందర్భంగా మనం చేస్తుంది. దీనికి తోడుగా ఎక్కడైతే డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా క్రాస్ బండ్స్ వేసి వాటర్ పంప్ చేసుకుని మళ్ళీ లిఫ్ట్ చేసుకుని ప్రతి నీటి బిందువుని సాగు కోసం ఉపయోగించాలనేటువంటి స్పృహని లేకపోతే అవగాహనని రైతులు కలిగి ఉండాలి. గతంలో మాదిరిగా కాకుండా ఇవాళ సాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో వింత వ్యాధి కలవర పెడుతుంది. దెందులూరు మండలం కోమరపల్లిలో పలువురు ఉన్నట్లుండి ఒక్కసారిగా పడిపోతున్నారు. దీంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ వింత బారిన పడ్డ బాధితులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.
పోలీసులు చట్టాలకు లోబడి విధులు నిర్వహిస్తారు తప్ప ఏకపక్షంగానూ కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతుగానూ పనిచేయరన్న విషయాన్ని రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో దర్యాప్తు జరుగుతుందని, ఇటువంటి సమయంలో పేకాట దాడుల నిర్వహణలో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని అవాస్తవాలను ప్రచారం చేస్తూ కేసును పక్కద్రోవ పట్టించేందుకు ప్రయత్నించడం విచారకమన్నారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెదిరింపులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బెదిరింపులు వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. 2 రోజుల క్రితం ఒక ఎస్ఐ గారు, గుడివాడ 2 టౌన్ ఎస్ఐ గారు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినకే మరణ కారణం అంటే వాస్తవాలు తెలియకుండా నిరాధార ఆరోపణలు చేస్తూ సమాజంలో పోలీసులు, ఉన్నతాధికారులు, పోలీసులు ఈ వెట్టి చాకిరి వల్లనే అతను చనిపోయాడని, దాన్ని కూడా అంటే ఒకవైపు ఒక ఎస్ఐని కోల్పోయి మేము ఎంతో బాధలో దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నాం. అటువంటి సందర్భాన్ని కూడా అంటే శవాల మీద డబ్బులు ఏరుకుంటారు కదా, ఆ విధంగా ఉన్నాయి వాక్యాలు. దాన్ని కూడా అంటే మా చావు దాన్ని కూడా రాజకీయం చేసుకొని రాజకీయ లబ్ధికి పోలీసు వ్యవస్థని వాడుకుంటున్నారంటే నిజంగా ఇది ఎంత దారుణమో ఒకసారి మీరు కూడా మీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. దీన్ని అత్యంత హేయమైన చర్యగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. అసలుకి మీరు చేసినటువంటి ఆరోపణలో ఏ మాత్రమైనా వాస్తవం ఉందా ఒక్కసారి మీరు పునః పరిశీలన చేసుకోవాలా. ఎందుకంటే ఈయన గుడివాడ 2 టౌన్ ఎస్ఐ గారు. ఎక్కడ జరిగింది పేకాట? మీరు మాట్లాడుతున్నటువంటి పేకాట రైడు నందివాడ పిఎస్ లిమిట్స్లో జరిగింది. అక్కడున్న ఎస్ఈబి అధికారులు, నందివాడ అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఆ సబ్ డివిజను సత్యానందంగా డిఎస్పి గారు వాళ్ళని ఆ పేకాట దాంట్లో ఎవరైతే ఆడుతున్నారో చట్ట వ్యతిరేకంగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ మీరు ఆ మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకొని అంటే ప్రజల్లో ఏం వెళ్ళిపోతుంది? ఇప్పుడు మేము నిజానాలు మేము చెప్తా ఉంటే మీరు చెప్పిందే ప్రజలకు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. దీన్ని బట్టి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుపై బీజేపీ, బీజేవైఎంఎం నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామ మందిరం కోసం చేసే విరాళాలపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు నిరసనంగా కూకట్పల్లి హెచ్ఎంటీ కాలనీ రామాలయం సమీపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలపైన కాకుండా దేవుళ్లపైన కూడా బండలు వేయడం సరికాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విద్యాసాగర్ రావు వెంటనే రాముడికి క్షమాపణ చెప్పాలని, లేని ఎడల ఎమ్మెల్యే ఇంటి ముట్టడిస్తామని హెచ్చరించారు. केसीआर मर गया, अभी क्या हुआ? केसीआर मर गया, अभी क्या हुआ? केसीआर मर गया। जय श्री राम, 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 जय श्री राम। ఒక 500 సంవత్సరాల పోరాట ఫలితంగా సుమారు 5 లక్షల మంది బలిదానాలు చేస్తే చాలా న్యాయబద్ధమైన
సొల్యూషన్ కోసము హిందువులందరూ చాలా ప్రశాంతంగా ఆగి కోర్టు తీర్పు ద్వారా సాధించుకుని చాలా న్యాయబద్ధంగా దేశంలో ఒక అదానీనో అంబానీనో ఎవరో ఒక ధనవంతుడు కడితే కూడా కాకుండా దేశంలో ప్రతి మనిషిని దీనిలో భాగస్వాములు చేయాలని ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఆ విధంగా రామభక్తులు అందరినీ కూడా ఇందులో పాల్గొనాలనే విధంగా చేస్తూ ఉంటే ఈ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకి ఏమి బుద్ధి అర్థం కావట్లేదు. ఇంత మంచి కార్యక్రమానికి కూడా మీరు చందాలు ఇవ్వకుండాని రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది హిందువులందరూ గమనిస్తున్నారు. హిందూ వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి తెరాస ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి. రాముడు ఒక వర్గానికి సంబంధించిన దేవుడు కాదు. మనం చూసాం రామాయణంలో ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ముందుకెళ్ళిన వ్యక్తి. ఇంకా చెప్పాలి, రామ లక్ష్మణ జానకి మరి ఎన్నో రోజుల తర్వాత శ్రీరాముని మందిరం అయోధ్యలో అందరికి తెలిసి ఉంది. హిందూ బంధువులు అందరు కూడా కోరిక నెరవేరింది. మరి ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అయోధ్య రామ మందిరం ఇక్కడ ఉన్న ప్రాంతాలు కానీ ప్రతి ఒక్క హిందూ బంధు కానీ సంతోషంగా వారి సొంతంగా 10 రూపాయల నుంచి వారికి తోచిన విధంగా డైరెక్ట్ వారి అకౌంట్లోకి అయోధ్య ట్రస్ట్కి వేసినప్పటికి కూడా ఈ చేతగాని ప్రభుత్వం వాళ్ళు ప్రజలకు కాకుండా దేవుళ్ళ మీద కూడా అబాండాలు వేయడం నాశనం అయిపోతారని సందర్భంగా చెప్తున్నా. కల్వకుంట్ల రవీందర్ రావు, నీకు విద్యాసాగర్ రావు విగ్రహాల ధ్వంసం దుశ్చర్యల నేపథ్యంలో ఆలయాలను వాటి ఆస్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వంతో పాటు ఆయా ఆలయాల కమిటీలు భక్తులు కూడా బాధ్యతలు తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వ సూచనల మేరకు తప్పనిసరిగా ఆలయాలకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పిఠాపురం పట్టణ ఎస్ఐ శంకర్రావు కోరారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీకి సామర్లకోట రోడ్డులో ఉన్న సాయిబాబా ఆలయానికి పిఠాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు సమకూర్చిన సీసీ కెమెరాల ఏర్పాటును ఎస్ఐ శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శంకర్రావు, ఆలయ నిర్మాణదాత నాలం నారాయణరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయన కమిటీ సభ్యులు ఓరుగంటి వీరబాబు, అడబాల గోపాలకృష్ణ, విశ్వధాదుల రమణ, వీరబాబు పాల్గొన్నారు. పోలీసు వారి సూచనల మేరకు సాయిబాబా టెంపుల్లో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. వారు ఇప్పటికప్పుడు ఈ విగ్రహాలని జాగ్రత్తగా కాపాడుకోమని వారు సలహాలు ఇస్తున్నారు. వారి సలహా మేరకు మేము కూడా ఇప్పుడు కూడా 24 గంటలు కూడా కమిటీ మెంబరు ఇక్కడ ఉండడం, చాలా ఎటువంటి అనర్థాలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. అలాగే పోలీసు వారు కూడా ఎప్పటికప్పుడు ఈ దేవాలయాన్ని రోజు కొద్దిగా ఈ రోడ్డు మీద ఇది కూడా చేసి టికెట్ కూడా వేసి తిరుగుతున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. పట్టణంలో గల జగ్గయ్య చెరువులో సాయిబాబా గుడికి సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది. మన పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు గారు, అలాగే మన టౌన్ ఎస్ఐ గారు శంకర్రావు గారు ఆదేశాల మేరకు మన జగ్గయ్య చెరువులో పోలీసు వారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఏంటి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాలు ధ్వంసం కేసులు చూస్తూనే ఉన్నాం. మనం తొలిసారిగా పిఠాపురనే నమోదైంది కేసు. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి పోలీసు వారు పెంచడం జరిగింది. అందులో భాగంగానే మా గుడికి మరి సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది. మరి ఈ గుడి డెవలప్ చేస్తున్న బేబురావు గారికి, అలాగే పిఠాపురం పోలీసు వారికి కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకూడదని మేము కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ ఆలయాలపై దాడులు నివారించడానికి మన పిఠాపురం
టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తే దాదాపుగా ఉన్న ఆలయ కమిటీ మెంబర్లందరికీ కూడా మీటింగ్లు పెట్టి ఆ కమిటీకి సంబంధించిన ఏ దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ ఉన్నటువంటి అన్నింటినీ కూడా కమిటీలుగా ఏర్పాటు చేసి ఆ కమిటీ మెంబర్స్కి ఈ విగ్రహాలపై జరుగుతున్న దాడుల గురించి వివరిస్తూ ఇక మీదట అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ దేవుణ్ణి రక్షించుకోవాల్సిన బాధ్యత మనకే ఉందని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి వారు అచ్చట 24 గంటలు కూడా కాపలా ఉండేటట్టు ఆ కమిటీ మెంబర్స్ అదేవిధంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మోరంపూడి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని, అసలు దోషులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. తన వ్యక్తిగత సహాయకుడిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం దారుణమన్నారు. ప్రశ్నించిన వారిపై మా రాజ్యం మా ఇష్టం అన్నట్లుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఈరోజు రాష్ట్రంలో ఆటవిక విధానంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. పోలీస్ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి పప్పెట్లాగా తయారు చేసి ప్రతిపక్షాన్ని అణచివేయడం కోసం పౌర హక్కుల్ని అణచివేస్తూ ఉన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతూ ఉంది. రాజ్యాంగ వ్యతిరేకంగా అక్రమ అరెస్టులు చేసి తప్పుడు సెక్షన్లు వేసి జైళ్లకు పంపిస్తూ ఉన్నారు. మేము చెబుతా ఉన్నాం, ఇది ఆరంభం మాత్రమే. జైళ్లను నింపేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జంగారెడ్డిగూడెంకు చెందిన కొయ్యలముడి పృథ్వీగా గుర్తించారు. లారీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న పృథ్వీ లారీని మెకానిక్ షెడ్ కు తీసుకెళ్లే క్రమంలో ఓ కారు లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పృథ్వీ అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడకు చేరుకున్న పట్టణ ఎస్ఐ కుటుంబారావు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జంగారెడ్డిగూడెంకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విశాఖలో వివాహిత భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని ఆరోపిస్తూ మహిళా సంఘాలతో కలిసి న్యాయ పోరాటానికి దిగింది. 8 ఏళ్ల క్రితం తమకు వివాహం జరిగిందని, ఇప్పుడు తనకు అన్యాయం చేస్తున్నాడంటూ వాపోయింది. దీనిపై తనకు న్యాయం చేయాలని కోరుతుంది. మరోవైపు బాధితురాలిని బాసటగా నిలిచిన మహిళా సంఘాలు భర్త చేస్తున్న అన్యాయంపై పోలీసులు తగిన చర్యలు తీసుకుని బాధితురాలిని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
కోడళ్ళని పెళ్లి చేసుకున్నాము. 5 సంవత్సరాలు బట్టి బాగానే ఉన్నారు సార్. ఉంటే ఇగో ఇక్కడ ఒక అమ్మాయిని మరుగు పెట్టాడు మాట. పెడితే నేను అమ్మాయి గురించి అడిగాను సార్. అంటే అమ్మాయి గురించి అడగడం నేను తప్పండి సార్. నేనైనా భార్యనే కదా సార్, నాకు భర్త కావాలనుకుంటాను కదా. 2 ఆడపిల్లలను వీధిలో పెట్టేసి వాళ్ళ అమ్మాయిల ఇంటికి వచ్చాడు. 8 సంవత్సరాలు లేని అమ్మ నన్ను ఇప్పుడేడు సార్. మరి ఇంటికి వచ్చిన కొడుకుని తీసుకెళ్ళి కోడలు ఇంటికి వచ్చిన కోడలు తీసుకొని రారా అని అనాలి కదా. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. జూబ్లీహిల్స్ లో ప్రభుత్వ డయాగ్నోస్టిక్ మినీ హబ్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైంది. ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు. తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి వేణు పర్యటన. పొలాలకు నీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు. దెందులూరులో వింత వ్యాధి కలకలం. అకస్మాత్తుగా స్పృహ కోల్పోతున్న స్థానికులు. అచ్చెన్నాయుడుపై ఏపీ పోలీసుల సంఘ నేతల ఆగ్రహం. పోలీసులు చట్టాలకు లోబడి ఉంటారని తెలుసుకోవాలని హితవు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.